కేవలం విద్య నేర్చుకొని విదేశీ కల్చర్ నేర్చుకుంటే రేపు ఆ పిల్లలు నేర్చుకొని పోయి పరీక్షలు రాసి 100 మార్కులు వచ్చినాయా లేదా అని చూసేటువంటి విధానాన్ని నేను ఒప్పుకోను. విద్య అంటే ఒక సంస్కృతి, సాంప్రదాయం, క్రమశిక్షణ, దాంతోపాటు విజ్ఞానం, ఇవన్నీ కలిస్తేనే విద్య. మరి అట్లాంటి విద్యా సంస్థను ఇవన్నీ సమపాలలో మరి కలబోసి ఈరోజు శ్రీ భాషిత స్కూలు ఇంత విజయవంతంగా, ఇంత పోటీ ప్రపంచంలో నిన్ననే చూశాను, ఒక అవార్డు గెలుచుకోవడము, అది నిజంగా కూడా ఇది ఆర్మూర్కే గర్వకారణం. నేను పొద్దున పేపర్లో చూశాను. దాని వెనుక ఆయన యొక్క కృషి, డెడికేషన్, కేవలం ఏదో డబ్బు సంపాదించాలా, దాన్ని వెనకేసుకోవాలా, ఆస్తులు సంపాదించాలనేటువంటి బుద్ధితో కాకుండా నా వంతుగా ఈ సమాజానికి నా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మరి ఏ విధంగా నేను వాళ్ళ యొక్క జీవితాలను తీర్చిదిద్దాలనేటువంటి డెడికేషన్ తోటి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టడంలో కానీ, నేను చూస్తూనే ఉన్న అనేక సంవత్సరాలుగా స్కూల్ పక్కనే మా ఇల్లు ఉన్నప్పటికీ కూడా శ్రీభాషిత బాగా ఉంది అని మాత్రమే నేను అనుకున్నా. కానీ అద్భుతంగా ఉంది అని నాకు ఎప్పుడు తెలిసిందంటే, మా మన్మరాలు ఇప్పుడు PP2లో ఉంది. అంటే దాదాపు 1.5 సంవత్సరాలుగా ఆ పాపని నేను గమనిస్తూ ఉన్నా. ఇంటికి రాగానే ముందు హోంవర్క్ కోసము ఆమె, మేము ఏం మాట్లాడినా మాట్లాడదు, నేను హోంవర్క్ చేసుకోవాలంటారు. తర్వాత మామూలుగా పిల్లలు స్కూలుకు పోము అని మారం చేస్తుంటారు. సార్ నేను స్కూలుకు పోమని మారం చేస్తాడు. ఆమెను ఎప్పుడైనా స్కూల్ వద్దంటే మారం చేస్తుంది. నేను స్కూల్ పోవాలని కొట్లాడి మరీ స్కూల్కి పోతాను. అది నిజంగా కూడా గొప్పతనము. నేను ఎక్కడ కూడా ఆ పిల్లల్ని అట్లా నేను గమనించలేదు. అంటే స్కూల్ పట్ల ఆకర్షణ ఉంది అని అంటే మరి ఇవన్నీ కూడా మరి ఆమె భవిష్యత్తులో ఎంత ఉన్నతంగా ఎదుగుతుందో మనము దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక గంటన్నర అయింది మేము వచ్చి, ఈ పిల్లలు కూర్చొని ఉన్నారు. ఒక్కరు కూడా ఎంత డిసిప్లిన్గా కూర్చున్నారంటే మామూలుగా పిల్లలకి సేపు కూర్చోబెట్టలేదు, చిన్నపిల్లలు. ఇదంతా కూడా హ్యాట్స్ ఆఫ్ టు ది కాలేజ్ మేనేజ్మెంట్, టీచర్స్ కానీ పిల్లలకు కూడా ఆ విధమైనటువంటి క్రమశిక్షణ ఉంటే మా జీవితంలో పైకి వస్తారు. నాకు ఇంకొక విషయాన్ని కూడా మీకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా మీకు ఇట్లాంటి ఉత్సవాలు, శ్రీభాషిత లాంటి మన విద్యా సంస్థల్ని, మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని బోధించే విద్యా సంస్థలకే మన పిల్లల్ని పంపాలి. మీ మన మీద ఒక పనిగా పెట్టుకొని చెప్పాల్సిందిగా మీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా ఈ కృష్ణాష్టమికి వేడుకలకు నన్ను ఒక అతిథిగా ఆహ్వానించి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుందర్ గారికి, మీ అందరికీ నేను నా మనస్ఫూర్తిగా ఈ మంచి భవిష్యత్తు మీకు కలగాలని కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భారత్ మాతాకి జై, జై శ్రీకృష్ణ. ఈ ఉత్సవ సందర్భంలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించినటువంటి భాషిత స్కూల్ యజమాని, నా సోదరుడు శ్రీ సుందర్ గారికి, అదేవిధంగా ఈనాడు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నా సోదరుడు లక్ష్మణారెడ్డి గారు, భాషిత స్కూల్ యొక్క ప్రిన్సిపల్
She came from Assam, Bhutan. Very nice of you, brother. She came from Bhutan to give education to students here. They are very, very thankful to you. Vishwakarma ji. Vishwakarma. And our assistant principal Priyanka ji. నా యొక్క అన్నదమ్ములు చెల్లెళ్ళు చిన్నారి మన్మలు మన్మరాలు ఈనాడు శుభదినం. శ్రీకృష్ణుడు యొక్క బర్త్డే. ఈనాడు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు సుందర్జీ అండ్ మేనేజ్మెంట్, టీచర్స్, ప్రిన్సిపల్స్ అండ్ స్టూడెంట్స్ ఆన్ దిస్ అకేషన్. నాయుడు గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. వాస్తవంగా చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి సుందర్ గారు మంచిగా చదివి కష్టపడి విదేశానికి పోయి ఎల్ఎల్బి చదివి చూస్ చేసుకొని ఈనాడు ఒక బ్యూటిఫుల్ స్కూల్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ రన్నింగ్. అంటే ఇది నాట్ ఎ జోక్, వెరీ హార్డెస్ట్ జాబ్. అండ్ టుడే he has got very good teachers from whom students will learn very good lessons. Not only lessons, culture, Indian culture, ఎట్లా ఉండాలి, డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి. మేము అప్పటి నుంచి చూస్తాం, 1 hour చూస్తున్నాం. We are seeing there is a 100% discipline among the students. And I am very, very happy. Yesterday, Sundar, while coming from Hyderabad, told me that he got a excellent certificate. I must congratulate not only Sundarji but entire principal, vice principal, student staff, and you also. You are all responsible. You are all members of a unit. And today, thou number of famous schools came here and established. But in a competitive spirit, our educational institution, Bachidar School, is running and got a very good mark. I must be thankful to you. And today really I am very, very, very happy because in this function, there are two important functions, Sri Krishna Janmashtami and Rama Navami. శ్రీకృష్ణుడు రాముడు ఇద్దరు కూడా అవతార పురుషులు. ఎప్పుడైతే దేశం క్లిష్ట పరిస్థితులు ఉంటుందో, మన సమాజం క్లిష్ట పరిస్థితుల్లో అప్పుడు విష్ణువు అవతార పురుషుడు పుట్టింది. అదేవిధంగా శ్రీకృష్ణుడు కానీ రాముడు కానీ వీళ్ళు అవతార పురుషులు. మనందరినీ తీర్చిదిద్దడానికి they were born and they saved this country, they saved the culture of this country.
మనందరిపై బాధ్యత ఉన్నది. మనందరం కూడా వీఆర్ రియలీ హ్యాపీ బికాస్ ది కల్చర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ and the culture in India is very, very different. We can't find this kind of culture anywhere in the world. Here we see love and affection, which is the most important in the society. We love each other, irrespective of caste and community. It is very important. మనమందరం కూడా మీరందరూ మంచి చదవాలి. నాయుడు గారు చెప్పినట్టు ఓన్లీ రట్టు పెట్టుకొని ఎగ్జామ్ రాసి సరిపోదు. ఆ దానిలో ఉన్నటువంటి మీనింగ్ మనం గ్రహించాలి. మీనింగ్ ఇన్ సబ్జెక్ట్ అది చాలా ఇంపార్టెంట్. ఈనాడు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు సుందర్ గారికి, అదేవిధంగా మీ అందరికీ కూడా కలిపే భాగ్యం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.
ఆర్మూరు పుర ప్రజలందరికీ, చుట్టుపక్కల ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీభాషిత ఆధ్వర్యంలో క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 19 సంవత్సరాలుగా శ్రీభాషితలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఆ దేవదేవుని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో నడవాలని, సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలను చిన్నప్పటి నుంచే వాళ్ళ దాంట్లో ఇమడింపజేయాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ జన్మాష్టమి ఇలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటు వేడుకలకు పిల్లలు, పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరూ వచ్చి ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు యువతలో మీకు తెలుసు ఎన్నో తప్పుదారులు పడుతున్నాయి. కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళ దాంట్లో సంస్కృతి సాంప్రదాయం ఒక క్రమశిక్షణ నేర్పితే తప్పకుండా అటువంటి దురాచారాలకు, దుష్టాచారాలకు దూరంగా ఉంటారని చెప్పేసి చిన్నతనం నుంచే వాళ్ళలో ఒక భక్తి భావన ఇమడింపజేయాలని, వాళ్ళకు అసలు సిసలైన హీరోలు మనకు రాముడు, కృష్ణుడే అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు శ్రీభాషిత ఆధ్వర్యంలో ఘనంగా చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ భూపతి రెడ్డి గారు మరియు నరసింహనాయుడు గారికి, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ, పత్రికా రిపోర్టర్స్ కు మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మొత్తము ముందు పూజా విధానము మనకు తెలుసు, పూజతోనే ఆరంభమవుతుంది. విఘ్నేశ్వరుడు, గౌరీ దేవత ముందు ఆరాధనతో శ్రీకృష్ణ భగవాను మనం ఉత్తేజించి కృష్ణుడికి ఆరతులు చేసేసి మొత్తం ఆ తర్వాత పిల్లలలో ఒక సంస్కృతి ధర్మం ప్రకారం పూజా విధానం ఎలా ఉంటుంది, శ్రీకృష్ణుడికి భక్తి భావనలతో నైవేద్యాన్ని అర్పించి ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఆ తర్వాత ముఖ్య అతిథులతో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉద్దేశము, దాని ఆవశ్యకత, దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పిస్తున్నాం. పిల్లలు చిన్నప్పటి నుంచే అలవాటు పడతారు. దీనికి తల్లిదండ్రులు మాత్రం చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉన్నారు. శ్రీభాషిత మొదటి నుంచి భారతీయతను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పిల్లల్ని చిన్నతనం నుంచే ఇన్వెస్ట్ సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండా ప్రతి ఒక యాజమాన్యానికి మనసు నుంచే భావన ఉండాలి. చదువు అనేది ఒక వ్యాపారం కాదు. చదువు అనేది సంస్కృతి సాంప్రదాయాన్ని కాకుండా ఒక మంచి సమాజాన్ని, మంచి దేశాన్ని, మంచి ప్రపంచాన్ని, ఒక ఆనందకరమైన, ఒక శాంతియుత ప్రపంచాన్ని తయారు చేయడానికి ముఖ్యమైనది పాఠశాలలే. కాబట్టి అటువంటి పాఠశాలను తయారు చేయాలనే ఉద్దేశంతో పిల్లల్లో శాంతి గురించి, దేశభక్తుల గురించి చెప్తూ రాయడం, చదవడమే కాకుండా పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ లో కార్యక్రమంగా పిల్లలు ఆనందంగా ఎలా రావాలి, చదువుకోవాలి, ఆనందంగా అన్ని అభ్యసించాలి. వాళ్ళకు 20% క్లాస్ రూమ్ లో అభ్యసన, 80% ఇటువంటి కార్యక్రమాలనే అభ్యసన వస్తుంది. కాబట్టి పిల్లలలో ఆల్రౌండ్ డెవలప్మెంట్, రానున్న తరాలకు ఒక గొప్ప పిల్లల్ని తయారు చేస్తున్నాను శ్రీభాషిత. విద్యార్థులు నాసా లాంటి దాని వరకు మీకు తెలుసు తెలంగాణలో నాసా కార్యక్రమాలు కానీ, శ్రీహరికోట కానీ, సైన్స్ ఫేర్ కానీ, నేషనల్ సైన్స్ కాంగ్రెస్ కు ప్రతిసారి శ్రీభాషిత నుంచే ఒక భాగస్వామ్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు ఎంత ముఖ్యమో ఆధునిక టెక్నాలజీ కూడా అంతే ముఖ్యమని చాటి చెప్పేది. మీకు శ్రీభాషితలో అత్యాధునికమైన అటల్ టింకరింగ్ ల్యాబ్ భారతీయ ప్రభుత్వం నుంచి అదొక ఏంటి ఒక అన్నమాట. ఆ స్కీమ్ మన ఒక శ్రీభాషిత ప్రైవేట్ స్కూల్నే ఉంది. మొత్తం 17 లక్షల 20 లక్షల ఆ ప్రాజెక్టు రోబోటిక్స్ ల్యాబ్, అత్యంత ఆధునికమైన రోబోటిక్స్ ల్యాబ్ కూడా శ్రీభాషితనే ఉందని చెప్తున్నా. దాంతో పిల్లల్లో సంస్కృతి సాంప్రదాయాల పాటు టెక్నాలజీ ఆవశ్యకత బాగుంది. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి రోబోటిక్స్ పిల్లలకు 3వ తరగతి నుంచి నేర్పిస్తున్నాం. ఇటీవల మీకు తప్పకుండా చాలా గర్వంగా ఉంది. ఇది నా ఒక్కటి గెలిపే కాదు, తప్పకుండా నా స్టాఫ్, నా ఉపాధ్యాయులు, నా శ్రేయోభిలాషులు, మిత్రులు, ఇటువంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదము, అలాగే పిల్లల, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా చాలా సహకారం ఉంది. అప్పుడప్పుడు ఇటువంటి రికగ్నిషన్ వస్తున్నందుకు ఎడ్యుకేషన్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ 2024 రావడం గర్వంగా ఉంది. ఇటువంటిది మమ్మల్ని ఎంతో కొద్దిగా ఉత్తేజానికి లోన్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఇంకా గొప్ప స్కూల్ నడపాలా, ఇంకా పిల్లలకు గొప్ప విద్యను ఇవ్వాలనే ఒక ఆలోచన ఇంకా వస్తుందని అంతా. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆర్మూర్లోని శ్రీభాషిత గ్రామర్ స్కూల్ ఏదైతే నిర్వహిస్తున్నారో
జన్మాష్టమి వేడుకలలో నేను పాల్గొనడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా శ్రీ భాషితకు ఒక ప్రత్యేకత ఉంది. కేవలం విద్యార్థులకు అన్ని రంగాల్లో మరి వాళ్ళను అన్ని విధాలుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు చేపడతారు. వాళ్ళు కేవలం ఏదో పుస్తకాల పురుగుగా 100కి 100 మార్కులు తీసుకురావడమే లక్ష్యంగా కాకుండా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మార్కులు కానీ లేకుంటే విజ్ఞానాన్ని అందిస్తూనే మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తున్నారు. నిజంగా కూడా నేను వాళ్ళని అభినందిస్తున్నా. ఈరోజు భారత ప్రభుత్వం కూడా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా స్పిరిచువాలిటీ మీద దృష్టి పెట్టాలి అన్ని స్కూల్స్ అని చెప్పేసి ఈరోజు మరి అక్కడ కూడా పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎంతో ముందుగానే శ్రీ భాషిత దాన్ని అనుసరిస్తుంది. నేను వాళ్ళని అభినందిస్తున్నా. ఆరుమూరు చుట్టుపక్కల ప్రాంతాల మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా శ్రీ భాషిత లాంటి సంస్థలను ప్రోత్సహించండి. మరి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా విద్యను నేర్పే మరి ఇన్స్టిట్యూషన్స్ మాత్రం బహిష్కరించాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. ఈనాడు భాషిత స్కూల్ యాజమాన్యము సుందర్ గారు నిర్వహించేటువంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఆధ్యాత్మికంగా పిల్లలకు కూడా మంచిగా నేర్పాలనే ఉద్దేశంతో ఒక మంచి హిందూ సాంప్రదాయాన్ని చాటించాలని వారికి కూడా పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ సమాజంలో హిందుత్వాన్ని పెంపొందించాలని మన సంస్కృతిని పెంపొందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి 19 సంవత్సరాలు నిర్వహించడం నిజంగా చాలా గర్వకారణం. మరి నేను యొక్క విద్యా సంస్థకు నాకు అన్ని విధాల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాబోయే కాలంలో ఎటువంటి కార్యక్రమాలు ఈ సమాజానికి మరి చూపించే విధంగా ఆధ్యాత్మికంగా మరి పెరుగుదల కూడా కావాలా. సంస్కృతి మరి కాపాడాలంటే శ్రీకృష్ణ జన్మాష్టమి కానీ మన శ్రీరామనవమి కార్యక్రమాలు మంచి పండుగలు వీటిని నిర్వహించాలా. ఇవన్నీ నిర్వహించాలని ప్రోత్సహించినటువంటి బాధ్యత స్కూల్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.